హలో గాయ్స్, వెల్కమ్ టు కిరాక్ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ గురించి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ గురించి అండ్ అలానే కమల్ హాసన్ గారు నటిస్తున్న భారతీయుడు 2 మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ మూవీస్ ఒక్కదానిపైన ఒకటి ఇంపాక్ట్ ఎలా చూపించుకోబోతున్నాయి. సెకండ్ లా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్లు ఒక మూవీ పైన ఇంకో మూవీ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో మనం చెప్పుకుందాము. రామ్ చరణ్ గారు ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ గారితో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సో అయితే ఈ మూవీ వచ్చేసరికి ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అండి. ఈ మూవీ వచ్చేసరికి డైరెక్టర్ దిల్ రాజు గారు కరెంట్లీ ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ని. ఈ మూవీ వచ్చేసరికి పొలిటికల్ థ్రిల్లర్ కావటం వల్ల మనకు తెలిసిందే కదండి, పాలిటిక్స్ అంటేనే బహిరంగ సభలు అండ్ పెద్ద పెద్ద కట్అవుట్స్ ఉంటాయి. సో అందువల్ల ఎక్కువ ఓపెన్ స్పేస్ లో మూవీ షూటింగ్ జరగాల్సి ఉండడం వల్ల ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కానీ మేకింగ్ వీడియోస్ కానీ చాలా వరకు లీక్ అయ్యాయి. అండ్ అలానే ఈ మూవీలో వచ్చేసరికి రామ్ చరణ్ గారి లుక్ ఎలా ఉండబోతుందని ఆల్మోస్ట్ అందరికి జనాలందరూ తెలిసిపోయింది. ఈ మూవీలో వచ్చేసరికి రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఫాదర్ గాను అండ్ సన్ గాను ఆయనే చేయబోతున్నారు. సో ఫాదర్ రోల్ వచ్చేసరికి ఆయన ఒక పొలిటికల్ లీడర్ గాను అండ్ అలానే సన్ రోల్ వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా రోల్ ప్లే చేయబోతున్నారు. కియారా అద్వానీ గారు వచ్చేసరికి హీరోయిన్ గా నటిస్తున్నారు రామ్ చరణ్ గారి పక్కన. డైరెక్టర్ శంకర్ గారు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ గారు 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తోటి చాలా బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్ లోనే ఎంతో పెద్ద హిట్ సాధించిన భారతీయుడు మూవీ, భారతీయుడు 2 సీక్వెల్ ఆయన తెరకెక్కిస్తున్నారు కమల్ హాసన్ గారితో. అండ్ అలానే RRR మూవీ తోటి ఎంతో పెద్ద సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ గారితోటి కరెంట్లీ గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. 2 ప్రాజెక్ట్స్ ఎట్ ఏ టైం చేయడం వల్ల భారతీయుడు మూవీ మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రమోషన్స్ జరుపుకునే స్టేజ్ ఇది. మే మంత్ లోనే రిలీజ్ కావాల్సింది జూన్ మంత్ కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ మీద ఈ ఎఫెక్ట్ చాలానే పడింది. రామ్ చరణ్ గారి స్కెడ్యూల్ చాలానే డిస్టర్బ్ అయిపోయింది. సెప్టెంబర్ మంత్ రిలీజ్ అవ్వాల్సిన గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు అక్టోబర్ కి వెళ్ళిపోయింది. అండ్ ఆల్రెడీ అక్టోబర్ లో 10th అక్టోబర్ కి జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ స్లాట్ రిజిస్టర్ చేసుకున్నారు. దేవరా మూవీ వచ్చేసరికి 2 పార్ట్స్ లో వస్తుంది. సో డైరెక్టర్ శంకర్ గారు చేసిన ఈ మిస్టేక్ వల్ల భారతీయుడు 2 సీక్వెల్ బాగా సఫర్ అవుతుంది. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ సఫర్ అవుతుంది అండ్ అలానే దేవరా మూవీ కూడా సఫర్ అవుతుంది. సో మీరు చెప్పండి గాయస్, టాలీవుడ్ అండ్ కాలీవుడ్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఒకటేసారి శంకర్ గారు తెరకెక్కడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ అనేవి ఉండబోతున్నాయి హాలీవుడ్ ఫిల్మ్స్ మీద కావచ్చు అండ్ టాలీవుడ్ ఫిల్మ్స్ మీద కావచ్చు. ఈ ఇంపాక్ట్ వచ్చేసరికి ఎన్ని ఫిల్మ్స్ మీద పడబోతుందో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.